థ్యాంక్ యూ సార్ సాగర్ గారు, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. దుర్గా కుమార్ గారు మీరు కంటిన్యూ. పవన్ గారు సార్ పవన్ గారు మాట్లాడండి. ఇంతకు ముందు మీరు అడిగారు, మీరు గతంలో చాలా కాలంగా ఉన్నారు కదా అని. నేను 1979లోనే ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ గా సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ లో జాయిన్ అయ్యానండి. అవును, చాలా కాలం నుంచి తెలుసు, కానీ ఇప్పుడు తెలిసిన విషయాలు తెలిసిన తర్వాత నేను కూడా అవాక్ అయ్యా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు యువతకే తెలుసో లేదో అంటే, మా బోటాలకే తెలీదు. అంటే 47 సంవత్సరాలు దాదాపు నేను జర్నలిజం లో ఉన్నాము, మాకు కూడా ఇన్ని తెలియదు. ఇప్పుడు ఈయన పరిపక్వత లేని తనం వలన ఈ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంటే చాలా మంది ఏమనుకున్నారంటే, యూత్ ముఖ్యంగా చాలా రాజకీయ నేపథ్యం ఉంది, మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తులు, మంచి త్యాగమూర్తులు, చాలా రాజకీయ పరిపక్వత ఉంది అని అనుకున్నారండి, అనుభవం ఉందని. కానీ మొన్న ఇంత విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో కాల్చిపోయి ఆ బుల్లెట్ రివర్స్ అయ్యి ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసి 4 తరాలు బయటకు వచ్చినాయి. దీంతో యూతే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా, మరీ ముఖ్యంగా మొన్న 2019లో ఇలాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేసుకున్నామా, ఈ 5 సంవత్సరాలు మనకి మనం నష్టపెట్టుకున్నాం, కష్టపెట్టుకున్నాము, తర్వాత ఈయనకి కనీస రాజకీయ పరిజ్ఞానం లేదు, పరిపక్వత లేదు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు గత కొంతకాలంగా బాధపడుతున్నా. మొన్న ఈ మధ్య చెప్పాడు కదండి మావి గన్, ఆ మావి గన్ తోనే చచ్చిపోయామరా అంటే, ఇప్పుడు మళ్ళీ ఈ గబ్బు ఒకటి లేపాడు. ఆయన అన్నట్టు కందిరేగలు తుట్టు కూడా కాదు, ఇది సెల్ఫ్ సూసైడల్ లాంటిదండి. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు అని. ఇవాళ వరకు అసలు ఈయన గురించి ఎవరు పట్టించుకోలేదు. ఆయన పార్టీ ఏదో ఆయన చేసుకుంటాడు అనుకున్నారు, పటిష్టపరుచుకుంటాడు, విస్ఫోటనం చేసుకుంటాడు అనుకున్నారు. కానీ ఇలాంటి విస్ఫోటనం పదే పదే చేసుకుంటూ నిన్న ఆయన వాళ్ళ కుటుంబ చరిత్ర మొత్తాన్ని రాష్ట్రంలో ఒక చర్చగా పెట్టారు. అందరూ కూడా ఎవరెవరైతే బాధలు పడ్డారో, ఏ కుటుంబాలు అయితే అణగారిపోయినాయో, కొన్ని అయితే అంతరించిపోయినాయి, అలాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు మేమని జగన్మోహన్ రెడ్డి నిన్న అంటే అనాలోచితంగా చెప్పిన మాట ఇవాళ ఆ రాజకీయ పార్టీని, ఆ కుటుంబ రాజకీయ భవిష్యత్తుని, ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుని కూడా ఒక ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రజలకు కూడా కళ్ళు తెరిపించాడు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తి ఏదన్నా ఒక రాజకీయ నేపథ్యం గల కుటుంబంలో గనక వచ్చి ఉంటే, నిజంగా నిన్న ఆయన మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఒక గ్రామ పంచాయతీ సభ్యుడి కొడుకు కూడా అలా మాట్లాడండి. అంటే వాళ్ళకి ఎంతసేపు ఈ డబ్బులు, ఇలాంటి దోపిడీలు, లేకపోతే ఇలాంటి హత్యాకాండలు చేయటం, ఫ్యాక్షనిజం ఈ తెలుసు. కానీ ఎప్పుడైనా సంస్కారవంతంగా మాట్లాడటం, ముందు చూపుతో మాట్లాడటం, మనం మాట్లాడే వాటి పరిణామాల భవిష్యత్తులో ఎలాంటి వస్తాయి, అనర్థాలు వస్తాయని అవగాహన ఉన్న వ్యక్తులు అయితే సొంతంగా ఎవరికి వాళ్ళు ఇలాంటి సూసైడల్ అటెంప్ట్ అయితే చేసుకోరు కదండి. నిన్న ఆయన మాట్లాడిన తర్వాత మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితేనేమో రాష్ట్రంలో ఆయన అసలు చీఫ్ మినిస్టర్ గా ఏం చేశాడని, అంతకు ముందు చీఫ్ మినిస్టర్లు ఏం చేశారని ఓ చర్చ వచ్చింది. అసలు రాజకీయంగా అవినీతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి 4 తరాల కుటుంబీకుల యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా బయట పెట్టాయండి. వీళ్ళేదో పెద్ద కుటుంబీకులు కాదు, రాజకీయ కుటుంబీకులు కాదు. అంటే వారు బయట పెట్టలేదు, వారు మంచోడు, మా కుటుంబం ఇది, మా కుటుంబంలో ఇది జరిగినటువంటి పరిణామాలకు కారణం వీళ్ళు అనేసరికి ఇప్పుడు అందరూ కూడా బాధితులు బయటకు వస్తున్నారు. ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారని. అవునండి, ఇప్పుడు అది అసలు ఆ అంశాలు ఆయన ఎత్తకూడదండి, అకారణంగా ఎత్తాడు. అది తప్పులన్నీ వాళ్ళ వైపు ఉన్నాయి. దీన్ని తీసుకెళ్లి మొన్న గనక చంద్రబాబు నాయుడు గారే గనక వివేకానంద రెడ్డి గారిని చంపాడని చెప్పినట్టుగా ఇవాళ 4 తరాల్లో జరిగినటువంటి అనర్థాలన్నిటికీ చంద్రబాబు నాయుడు గారే మేము చాలా మంచి వీళ్ళు, లేకపోతే బతికే వాళ్లే కాదని. అసలు రాజారెడ్డి పక్కన పార్థసారథి రెడ్డి గారు ఆయనకి రైట్ హ్యాండ్ లాగా ఉండి చేసిన మనిషి. కానీ ఎప్పుడైతే రాజారెడ్డి అరాచక పనులు చేస్తున్నాడో, తర్వాత ఈ అరాచక పనులకి పార్థసారథి రెడ్డి కుటుంబీకులు, వాళ్ళ అనుయాయులు కలిసి రావటం లేదని ఆయన మీదే హత్యా ప్రయత్నం చేసిన తర్వాత, అప్పుడు రాజారెడ్డి నిజ రూపం తెలుసుకుని ఎవరైతే ఆయన పక్కన తిరిగారో వాళ్ళే లేపారు. అట్లాగే అంతకుముందు వీళ్ళకేం అంత డబ్బులు ఇవన్నీ ఏం కాదండి. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి చిన్న చిన్న ఈ సివిల్ సప్లైస్ లాంటి వస్తువులు సరఫరా కాంట్రాక్ట్, చిన్న చిన్న కాంట్రాక్ట్లు అవి చేసుకుని వాళ్ళ ప్రాపకం పొంది ఆ విధంగా రాజకీయంగా పైకి వచ్చారు తప్ప ఈ దౌర్జన్యాలతో. మరి 69లోనే రాజశేఖర రెడ్డి గారు తల్లి గారే అదే పులివెందుల్లో వాళ్ళు ఉంటున్న
ఇంటి ప్రాంతంలోనే వార్డు మెంబర్ గా గెలలేదంటే వాళ్ళకి ఆ చరిత్ర ఏంటనేది అర్థం సార్ ఇప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు సహజంగా వార్డు మెంబర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ ప్రస్తావన ఏంటి ఆయనకి ఆయన ఆలోచన ఏంటి అసలు ఎందుకు ఇది తీయాల్సి వచ్చింది దీనివల్ల ఏంటి మళ్ళీ సానుభూతి ఆయన ఏంటి ఆలోచన ఏమొస్తుంది అనుకున్నారు పరిపక్వత లేకపోవటమేనండి, ఆలోచన ఏం లేదండి. పవన్ గారు నేను ఒక్కటి చెప్తున్నా వినండి. ఆలోచన కలిగిన వ్యక్తి అయితే, లేకపోతే ఒక మంచి నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చి ఉంటే, లేకపోతే రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి కుటుంబం నుంచి కనుక వస్తే అతను మాట్లాడండి. నిన్న అతను మాట్లాడిన తీరు ఆయన ఏదో పెద్ద స్ట్రాటజీతో మాట్లాడు, వ్యూహాత్మకంగా మాట్లాడని అనుకోవడానికి వీల్లేదు. అతని అపరిపక్వత, అజ్ఞానం, తొందరపాటు, లేకపోతే ఇతరుల మీద నిందలేసి సానుభూతి పొందాలని చేస్తున్న అనేక ప్రయత్నాల్లో ఇది కంటిన్యూషనే తప్ప ఇదేదో పెద్ద వ్యూహాత్మకంగా అని కాదు. ప్రజలు 2019లో అతను ఇచ్చిన హామీల్ని నమ్మి మోసపోయారు తప్ప ఇతరుల్లో పెద్ద నాయకత్వ లక్షణాలు ఉన్నాయేనో, లేకపోతే ఇతనికి చాలా వ్యూహాత్మకమైన పరిపాలన అనుభవం ఉందనో కాదు. అంతే, అదే తప్ప ఈయన్ని మనం ఓవర్ గా చూడాల్సిన అవసరం లేదండి. అది ఏ చిన్న కుటుంబం, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడు. అంతకుముందు పేరుని నాని కూడా ఆయనకి సలహా చెప్పాడు, అయ్యా నీ కుటుంబాన్ని ముందు నువ్వు సరి చేసుకో, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక వ్యవహారాలు అవి నువ్వు చక్కబెట్టుకున్న తర్వాత రమ్మని కూడా చెప్పాడు. ఎందుకంటే ఇది పార్టీ మీద ప్రతిబింబిస్తుంది అని. ఇప్పుడు నిన్న తెలిసిన తర్వాత, ఇప్పుడు ఈ చరిత్ర అంతా తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఉన్న యూత్ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాలని ఎప్పుడు కూడా ఆదరిస్తారని కానీ గౌరవిస్తారని కానీ మనం అనుకోలేమండి. ఇప్పుడు మిగిలిన నాయకులు కూడా ఆలోచించుకుని ఇంకా వాళ్ళు బయటకు వెళ్లే మార్గాలు చూసుకుంటారు తప్ప ఇలాంటి నాయకత్వ లక్షణాలు లేని అజ్ఞానంతో కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా విశ్వసించి ఆయన నాయకత్వంలో పనిచేస్తారని అయితే అనుకోను. అలాగే ప్రజలు కూడా అటువంటి నాయకుడిని ఎన్నుకుంటారని కూడా అనుకోను ఇంకా.